హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది జీవికే అకాడమీ ఛానల్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లో ఈరోజు ఫ్లో త్రూ పైప్స్ పార్ట్ 1 ఎంసీక్యూస్ ఇవాళ చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్, వాటర్ ఫ్లో ఇంటూ ఏ ట్యాంక్ బై పైప్ ఫ్లో. ద లాస్ ఆఫ్ హెడ్ అట్ ద ఎగ్జిట్ ఆఫ్ ద పైప్ ఈజ్ ఈక్వల్ టు. సో ఏమంటుందంటే వాటర్ ఫ్లో ఇంటూ ఏ ట్యాంక్ త్రూ పైప్ ఫ్లో. సో పైప్ నుంచి ట్యాంక్లో వాటర్ అనేది ఫ్లో అవుతుందంట. సో ద లాస్ ఆఫ్ హెడ్ అట్ ద ఎగ్జిట్ ఆఫ్ ద పైప్. సో పైప్ యొక్క ఎగ్జిట్ కాడ లాస్ ఎంత అవుతుందని అడుగుతుండు. సో మనకు తెలుసు లాస్ ఆఫ్ హెడ్ అట్ ఎగ్జిట్ ఆఫ్ పైప్ ఈజ్ ఈక్వల్ టు v²/2g. సో v²/2g అంటే ఏంది? వెలాసిటీ హెడ్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, వెలాసిటీ హెడ్ అట్ ద ఎగ్జిట్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ టూ రిజర్వాయర్స్ whose water levels differ by 2 meter are connected by two cast iron pipes laid in series whose length and diameter are 100 meter 40 centimeter and 200 meter 20 centimeter respectively. అయితే త్రూ ద ఆప్షన్స్ తోటి మనం ఏం గమనించామంటే లాస్ ఆఫ్ హెడ్ అనే అడిగాడని గమనించవచ్చు. సో ఆప్షన్ ఏం చెప్తుంది చూడండి, ద లాస్ ఆఫ్ హెడ్ ఇన్ ద సిస్టమ్ is 2 meter of water. సో ఆప్షన్ బి ఏమంటుడు, ద లాస్ ఆఫ్ హెడ్ కెనాట్ బి డిటర్మైన్. సో కెనాట్ బి డిటర్మైన్ అనేది రాంగ్ ఆప్షన్. దేర్ ఈజ్ నో ఫ్లో ఫ్రమ్ వన్ రిజర్వాయర్ టు అదర్ రిజర్వ్. సో క్వశ్చన్ బట్టి ఫ్లో అవ్వదు అని కండిషన్ ఏం క్వశ్చన్లో ఇవ్వలేదు కాబట్టి ఈ సి ఆప్షన్ కూడా రాంగ్. సో ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఎలానో మనం ఒకసారి చూద్దాం. సో ఎలా అంటే టూ రిజర్వాయర్స్ ఇచ్చారు. సో అవి టూ పైప్స్ ద్వారా ఇన్ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయని చెప్పాడు. సో పైప్ యొక్క లెంత్ డయామీటర్ ఇచ్చాడు. ఓకే, 2 మీటర్ యొక్క ఈ రిజర్వాయర్ యొక్క వాటర్ లెవెల్ ఎంత డిస్టెన్స్ ఉన్నాయని చెప్పాడు, 2 మీటర్, రైట్. ఓకే, ఇప్పుడు ఆప్షన్ ఏమన్నాడు, ఆప్షన్ ఏ ద లాస్ ఆఫ్ హెడ్ ఇన్ ద సిస్టమ్. సో ఆప్షన్ బి ఆప్షన్ సి అవి రాంగ్ అని మనకి తెలిసిపోయి ఆప్షన్ బి కరెక్టా లేదా ఒకసారి చూద్దాం. సో ద లాస్ ఆఫ్ హెడ్ ఇన్ ద సిస్టమ్ ఈజ్ 2 మీటర్ ఆఫ్ వాటర్ అన్నాడు. సో ఎలా కనుక్కోవాలంటే ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్ అనుకోదాం. సో ఇది అనేది దాటమని తీసుకోదాం. దాటం ఇదైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, మనకు కన్వీనియంట్గా ఇది దాటమని తీసుకోదాం. ఓకే, ఫ్రమ్ బర్నౌలీస్ ఈక్వేషన్. సో మనం ఫస్ట్ పాయింట్కి సెకండ్ పాయింట్కి బర్నౌలీస్ ఈక్వేషన్ అప్లై చేస్తే, సో ఫస్ట్ పాయింట్ కాడ ప్రెషర్ హెడ్, వెలాసిటీ హెడ్ అండ్ డాటమ్ హెడ్ ఈక్వల్ టు ప్రెషర్ హెడ్, వెలాసిటీ హెడ్, డాటమ్ హెడ్ అట్ సెకండ్ పాయింట్ ప్లస్ హెడ్ లాసెస్. సో ఇప్పుడు ప్రెషర్ హెడ్ ఎంత? ఇక్కడ అట్మాస్ఫియర్ ప్రెషర్ కదా, అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటే 0. నెక్స్ట్ ట్యాంక్లో వెలాసిటీ ఎంత? చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది కాబట్టి వెలాసిటీ 0 కాబట్టి వెలాసిటీ హెడ్ 0 అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంది, ఇది ఎంత హైట్లో ఉంది? సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు డాటమ్ 2 మీటర్లో ఉంది. సో 2 మీటర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ పాయింట్ 2 కాడ కూడా ఏముంది? అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి 0. సో ప్లస్ ట్యాంక్లో ఇక్కడ కూడా వెలాసిటీ ఎంత ఉంటుంది? నెగ్లిజిబుల్ ఉంటుంది కాబట్టి 0 ప్లస్ ఇదే రిఫరెన్స్ అని తీసుకున్నాం కాబట్టి ఇది ఎంత లెవెల్ అంటే 0 లెవెల్ ప్లస్ హెడ్ లాస్. సో హెడ్ లాస్ ఈక్వల్ టు 2 మీటర్. సో ఆప్షన్ ఇచ్చింది కూడా అదే. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, టూ రిజర్వాయర్స్ ఆర్ కనెక్టెడ్ బై ఏ సైఫన్. The flow through the pipe will cease when. సో 2 రిజర్వాయర్స్ ఇచ్చాడు. ఈ 2 రిజర్వాయర్స్ కనెక్టెడ్ బై ఏ సైఫన్ పైప్. అయితే ఏమంటుండు, ద ఫ్లో త్రూ ద పైప్ విల్ సీజ్ అంటే వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో ఈ సైఫనిక్ పైప్ ద్వారా అది ఏంటంటే ఆగిపోతుందంట, సీజ్ అయిపోతుందంట. ఎప్పుడు అయిపోతుందని కండిషన్ ఇచ్చాడు కింద. ఆప్షన్ ఏమంటుండు, ద ప్రెషర్ అట్ ద సమ్మిట్ ఈజ్ అబ్సల్యూట్ 0. సో ప్రెషర్ అనేది ఇక్కడ అబ్సల్యూట్ 0 అయినప్పుడు మనకి సీజ్ అయిపోతుందని చెప్తుండు. అది కరెక్ట్, ఆప్షన్ ఏ కరెక్ట్. బట్ ప్రాక్టికల్గా అబ్సల్యూట్ 0 ప్రెషర్ అనేది తేవడం అనేది చాలా ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. సో ఆప్షన్ ఏ ఈజ్ ది రాంగ్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ బి ఏమంటుండు, ద సమ్మిట్ ఈజ్ అట్ హయ్యర్ ఎలివేషన్ దెన్ ద అప్పర్ రిజర్వాయర్ లెవెల్. ఓకే, ఏమంటుండు, సమ్మిట్ పాయింట్ అనేది ఈ రిజర్వాయర్ లెవెల్ కంటే హయ్యర్ ఎలివేషన్లో ఉండాలంటుండు. సో ఇది కరెక్టే, బట్ ఇది ఎందుకు సీజ్ అవుతుంది అంటే ఫ్లో ఎందుకు ఆగిపోతుంది అనే రీజన్కి ఆప్షన్ బి రాంగ్, అది కరెక్ట్ కాదు. సో ఆప్షన్ బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్.
సో ఆప్షన్ సి ఏమంటుండు, ద ప్రెషర్ అట్ ద సమ్మిట్ ఫాల్స్ బిలో ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ఫ్లూయిడ్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమంటుందంటే ఏదైతే ప్రెషర్ అట్ ద సమ్మిట్ కాడ ఏదైతే ప్రెషర్ ఉంటుందో ఈ ఫ్లో ఎందుకు అవుతుంది, ప్రెషర్ డిఫరెన్స్ కారణంగా. ఇక్కడ హై ప్రెషర్ ఉంది, ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అవ్వడం కారణంగానే వాటర్ అనేది ఫ్లో అవుతుంది. అయితే ద ప్రెషర్ అట్ ద సమ్మిట్ ఫాల్స్ బిలో ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ ఫ్లూయిడ్. ఓకే, ప్రతి ఫ్లూయిడ్కి ఫిక్స్డ్ వేపర్ ప్రెషర్ అనేది ఉంటుంది, ప్రతి లిక్విడ్కి ఫిక్స్డ్ వేపర్ ప్రెషర్ ఉంటుంది. అయితే ఆ లిక్విడ్ అనేది ఇందులో ఫ్లో అయినప్పుడు ఎప్పుడైతే ఆ లిక్విడ్ ఇక్కడ తన వేపర్ ప్రెషర్ కంటే తక్కువ వేపర్ ప్రెషర్ అనేది ఎప్పుడైతే లిక్విడ్ ఇందులో ఫ్లో అవుతుందో దాని యొక్క వేపర్ ప్రెషర్ ఉంటుంది కదా, ఆ వేపర్ ప్రెషర్ కంటే ఇక్కడ ఉన్న పాయింట్ కాడ ప్రెషర్ అనేది తక్కువగా ఉంటే ఆ లిక్విడ్ ఏమవుతుంది, గ్యాసెస్లో కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే అదే క్యావిటేషన్ అనే ఫెనామినాని ఫామ్ చేస్తుంది అక్కడ. అప్పుడు ఏంటంటే ఫ్లో అనేది సీజ్ అయిపోతుంది. అర్థమైంది కదా. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకో పాయింట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫ్రమ్ పాయింట్ 1 to పాయింట్ 2 కాడ చూసుకుంటే ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది, అందుకే ఫ్లో అవుతుంది. నెక్స్ట్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ నెగ్లిజిబుల్ వెలాసిటీ. సో పైప్లో వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, రైట్. మరి హైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, రైట్. ఫ్రమ్ పాయింట్ 2 to 3 చూసుకుంటే ప్రెషర్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, డౌన్వర్డ్ వచ్చేస్తుంది కదా, అట్మాస్ఫియర్ ప్రెషర్కి దగ్గరకు వచ్చేస్తుంది కదా. సో మళ్ళీ ప్రెషర్ పెరుగుతుంది. మరి వెలాసిటీ అనేది ఈ పైప్లో త్రూ అవుట్ కాన్స్టెంట్గా ఉంటుంది వెలాసిటీ, మరి హైట్ అనేది తగ్గుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ హ్యామర్ ఇన్ పైప్ ఒక్కర్స్ వెన్. వాటర్ హ్యామర్ ఎప్పుడు అవుతుంది పైప్లో అని అడుగుతుండు. సో వాటర్ హ్యామర్ ఫెనామినా ఎప్పుడు జరుగుతుంది, ఫ్లో ఆఫ్ లిక్విడ్ త్రూ పైప్ ఈ సడన్లీ స్టాప్డ్ బై క్లోజింగ్ ద వాల్ అనేది సడన్గా మనం క్లోజ్ చేసినప్పుడు అప్పుడు ఏంది వాటర్ హ్యామర్ అనే ఫెనామినా అనేది డెవలప్ అవుతుందని చెప్తుండు. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద పవర్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఏ పైప్ ఈజ్ maximum when the loss of head due to friction is k times the head supplied, where k is. సో మనకి పవర్ ఫార్ములా తెలుసు, is equal to gamma into q into head. సో when power transmitted through a pipe is maximum, ఎప్పుడు when head loss due to friction is equal to 1/3 of head supplied. ఎంతైతే హెడ్ సప్లై చేస్తున్నామో అప్పుడు ఆ హెడ్ సప్లైకి 1/3 అనేది లాస్ అయినప్పుడు మనకేంటంటే పవర్ అనేది మ్యాక్సిమంగా ట్రాన్స్మిట్ అవుతున్నట్టు యాక్చువల్గా. ఓకే, ఇది ఐడియల్ కేస్. ఇక్కడ ఏంది లాసెస్ అవ్వట్లేదు, ఇక్కడ ఏంది లాసెస్ అవుతుంది. సో మ్యాక్సిమం పవర్ ఎంత అచీవ్ చేయొచ్చు అంటే పి మ్యాక్సిమం యాక్చువల్ ఈక్వల్ టు గామా ఇంటూ క్యూ ఇంటూ హెచ్. ఏంది హెడ్ లాస్ ఎంత 1/3 ఆఫ్ హెచ్, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే సో యాక్చువల్గా పవర్ ఎంత ట్రాన్స్మిట్ చేయొచ్చు మ్యాక్సిమంగా అంటే 2/3 ఆఫ్ గామా ఇంటూ క్యూ ఇంటూ హెచ్. సో ఆప్షన్, సో అడిగింది ఏంటంటే హెడ్ లాస్ ఎంత ఉంటుందని అడిగాడు కాబట్టి 1/3 ఆఫ్ హెడ్ సప్లైడ్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, మ్యానింగ్స్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ఫ్రిక్షన్ హెడ్ లాస్ ఇన్. సో మ్యానింగ్స్ చేసేసి ఎక్కడ చూసాము, ఓపెన్ ఛానల్ ఫ్లోలో చూసాము, రైట్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, రెనాల్డ్స్ నంబర్ ఫర్ పైప్ ఫ్లో ఈజ్ గివెన్ బై. సో రెనాల్డ్స్ నంబర్ ఫార్ములా మనకు తెలుసు, రో వి డి బై న్యూ. సో డెన్సిటీ బై డైనామిక్ విస్కాసిటీ ఏమైతే కినెమాటిక్ విస్కాసిటీ. సో రాస్తే సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో రెనాల్డ్స్ నంబర్, సో నెక్స్ట్ క్వశ్చన్, రెనాల్డ్స్ నంబర్ ఈజ్ ది రేషియో ఆఫ్. సో రెనాల్డ్స్ నంబర్ ఈజ్ ది రేషియో ఆఫ్ ఇనర్షియా ఫోర్స్ టు విస్కస్ ఫోర్స్. సో ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ విస్కస్ టు ఇనర్షియా ఫోర్స్ అన్నాడు, సో ఉల్టా ఇచ్చాడు. బట్ రెనాల్డ్స్ నంబర్ ఏంది ఇనర్షియా ఫోర్స్ టు విస్కస్ ఫోర్స్. సో ఇందులో ఏది ఇవ్వలే కాబట్టి నన్ ఆఫ్ ది అబౌవ్, ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అయితే ఫ్రాడ్ నెంబర్ ఒకవేళ అడిగితే ఇనర్షియా ఫోర్స్ టు గ్రావిటీ ఫోర్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ద లోవర్ క్రిటికల్ రెనాల్డ్స్ నంబర్ ఫర్ పైప్ ఫ్లో ఈజ్. సో ఎంత 2000. సో మనం నోట్ పాయింట్ ఏంటంటే రెనాల్డ్స్ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2000 ఉన్నప్పుడు లామినార్ ఫ్లో, 2000 to 4000 ఉన్నప్పుడు ట్రాన్సిషన్ ఫ్లో, 4000 కంటే ఎక్కువ ఉంటే టర్బులెంట్ ఫ్లో. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఎ ఫ్లో బిట్వీన్ 2 రిజర్వాయర్స్ connected by a series pipeline,
the head loss due to friction is proportional to. సో ఏమన్నాడు, the flow between two reservoirs, okay, flow between two reservoirs connected by a series pipeline, okay, series pipeline తోటి కనెక్ట్ అయి ఉంది, ఓకే, the head loss due to friction is proportional to, ఓకే, సో హెడ్ లాస్ అనేది దేనికి ప్రొపోర్షనల్ అవుతుంది గివెన్ ఆప్షన్లో అని అడుగుతుండు. సో ఇన్ సిరీస్ కనెక్షన్ నోట్ పాయింట్ ఏం చేసుకోవాలంటే, ఇన్ సిరీస్ కనెక్షన్ డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అండ్ హెడ్ లాస్ అనేది కాన్స్టెంట్గా ఉండదు, ఓకే, ఇది నోట్ పాయింట్ అనమాట. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే హెడ్ లాస్ మనకి ఫార్ములా తెలుసు 1/12.1 FL Q²/d⁵. ఆప్షన్లో ఏమి ఇచ్చిండు, క్యూకి దేనికి ప్రొపోర్షనల్, క్యూ ఇచ్చాడు కాబట్టి క్యూకి చూసుకుంటే Q² అని ఉంది కదా, సో హెడ్ లాస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు Q². సో ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ ఆఫ్ హెడ్ ఇన్ పంప్స్ ఫుట్ వాల్. సో లాస్ ఆఫ్ హెడ్ అట్ పంప్స్ ఫుట్ వాల్ కాడ ఎంత ఉంటుందో అడుగుతుండు. సో పంప్ ఫుట్ వాల్ అంటే ఏంటంటే ఇక్కడ కింద కనిపిస్తుంది, దీన్నే ఫుట్ వాల్ అంటాము. సో ఇదే డయాగ్రామ్ని, ఇది ప్రాక్టికల్ డయాగ్రామ్ కదా, సో మనం ఇదే డయాగ్రామ్ని ఈ రకంగా డ్రా చేసుకోవచ్చు. ఇది మనం చూస్తాము, లాస్ అట్ ద ఎంట్రీ ఆఫ్ పైప్లో ఇలా డయాగ్రామ్ గీసుకుంటాం. సో అదే ఇది రీప్రజెంట్ చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ట్యాంక్ నుంచి వాటర్ ఎలా పోతుంది, పైప్లో పోతుంది కదా ఇక్కడ, సో అదే సేమ్ ట్యాంక్ నుంచి వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. అయితే ఫ్లో అవుతున్నప్పుడు ఎంట్రీ లాసెస్ అవుతున్నాయి కదా, సో అదే అడుగుతుండు, ఎంట్రీ లాసెసే అడుగుతుండు. ఈ ఫుట్బాల్ ఈ ట్యాంక్ నుంచి వాటర్ ఇలా పోతున్నప్పుడు లాస్ ఎంత ఉంటుందో అడుగుతుండు. ఎంత ఉంటుంది, 0.5 V²/2G. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ సైఫన్ పైప్ ఈజ్. సో సైఫన్ పైప్ ఏంది, ఆప్షన్ ఏ చూడండి, ఎనీ బెండ్ పైప్. సో ఎనీ బెండ్ పైప్ సైఫన్ పైప్ కాదు, సో ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ సి చూడండి, దట్ పార్ట్ ఆఫ్ పైప్ బిలో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. సో పైప్ అనేది, సైఫనిక్ పైప్ అనేది హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ కంటే కింద ఉంటుందని చెప్తాడు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు పైన ఉంటేనే ఫ్లో అనేది జరుగుతుంది అందులో. సో ఆప్షన్ సి రాంగ్. నెక్స్ట్ డి ఆప్షన్ చూడండి, యూస్ఫుల్ ఫర్ పంపింగ్ వాటర్ టు హయ్యర్ లెవెల్స్. సో ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ బి చూడండి, దట్ పార్ట్ ఆఫ్ పైప్ అబోవ్ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్, రైట్. సైఫోనిక్ పైప్ ఏదైతే సమ్మిట్ ఉంటుందో పైప్ అనేది, దాని యొక్క సమ్మిట్ కానివ్వండి, ఆ పైప్ అనేది హైడ్రాలిక్ గ్రేడియంట్ కంటే అప్పర్ ఉండాలి, అప్పుడే మనకి ఏంటంటే ఫ్లో అనేది జరుగుతుంది. సో సైఫన్ పైప్ ఏం చేస్తుంది, సైఫన్ పైప్ దట్ అలౌ లిక్విడ్ టు ట్రావెల్ అప్వర్డ్ అబౌవ్ ది సర్ఫేస్ ఆఫ్ ద ఒరిజిన్ రిజర్వాయర్ దెన్ డౌన్వర్డ్ టు ద లోవర్ లెవెల్ వితౌట్ యూజింగ్ ఏ పంప్, రైట్. అయితే ఇప్పుడు దీన్నే కంటిన్యూ చేస్తూ ఈ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్నే కంటిన్యూ చేస్తూ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఏంటంటే ఫస్ట్ పాయింట్ చూడండి, ఎనీ పాయింట్ ఇన్ ఏ ఫ్లో లయింగ్ బిలో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఎక్స్పీరియన్స్ పాజిటివ్ గేజ్ ప్రెషర్. సో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ కంటే ఫ్లో ఏదైతే ఉంటుందో అదంతా ఎక్స్పీరియన్స్ పాజిటివ్ గేజ్ ప్రెషర్. పాజిటివ్ గేజ్ ప్రెషర్ అంటే ఏంది, ఇప్పుడు మన ప్రెషర్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది, ఇది ప్రెషర్, సో ఇది అబ్సల్యూట్ జీరో లైన్. సో ఇప్పుడు ఇక్కడ ఏంది ఈ అట్మాస్ఫియర్ ప్రెషర్, ఈ లైన్ డాట్ లైన్. సో ఈ అట్మాస్ఫియర్ ప్రెషర్ కంటే పైన ఉన్న ప్రెషర్ అన్నిటిని మనం ఏం చేస్తాం, పాజిటివ్ గేజ్ ప్రెషర్ అంటాం. అట్మాస్ఫియర్ ప్రెషర్ కింద ఉన్న ప్రెషర్ని మొత్తం నెగటివ్ గేజ్ ప్రెషర్ అంటాం, లేదా వాక్యూమ్ అంటాం, లేదా సక్షన్ కూడా అంటాం. సో హైడ్రాలిక్ గ్రేడియంట్ పైన, సో కింద ఉన్న అంత వాటర్ అనేది ఫ్లో అనేది మొత్తం పాజిటివ్ గేజ్ ప్రెషర్లో ఉంటుంది. అదే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, point on the hydraulic gradient line experience zero gauge pressure, okay. Next point above hydraulic gradient line experiences negative gauge pressure. So hydraulic gradient line కంటే పైన ఉన్న పోర్షన్ అంతా ఏం ఎక్స్పీరియన్స్, నెగటివ్ గేజ్ ప్రెషర్. సో నెగటివ్ గేజ్ ప్రెషర్ అంటే ప్రెషర్ తక్కువ ఉంటుంది కాబట్టి అది ఏంటంటే సక్షన్ క్రియేట్ అవుతుంది, కాబట్టే ఫ్లో అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఈ లైన్ చూడండి, ఇది టోటల్ ఎనర్జీ లైన్, ఇది హైడ్రాలిక్ గ్రేడియంట్. టోటల్ ఎనర్జీ లైన్ అంటే ఏంది, ప్రెషర్ ఎనర్జీ, వెలాసిటీ, ప్రెషర్ హెడ్ ప్లస్ వెలాసిటీ హెడ్ ప్లస్ డేటమ్ హెడ్. అదే హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటే ఏంది, అందులో వెలాసిటీ హెడ్ ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్, అట్ ఏ పాయింట్ అలాంగ్ ఏ హారిజాంటల్ వాటర్ పైప్ లైన్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద పైప్ ఈజ్ సడన్లీ డబుల్డ్ ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ head before the sudden expansion is 2, then loss of head at pipe expansion is. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే
వాటర్ అనేది ఒక పైప్లో ఫ్లో అవుతుందంట. అయితే ఆ పైప్ సడన్గా దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ డబుల్ అయిందని చెప్తుండు. అయితే మరియు ఏంది ఒక కండిషన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఫస్ట్ పాయింట్ కాడ అయితే వెలాసిటీ హెడ్ ఉంటుందో అది ఇచ్చాడు 2 అని ఇచ్చాడు. అయితే డ్యూ టు దిస్ సడన్ ఎక్స్పాన్షన్ వల్ల హెడ్ లాస్ ఎంత అయిందని అడుగుతుండు. సో మనకి సడన్ ఎక్స్పాన్షన్ వల్ల హెడ్ లాస్ ఎంత ఫార్ములా అయింది, v1 - v2² 2g. బట్ ఇక్కడ ఫార్ములా అడగలేదు, మనకి ఫార్ములా తోటి సాల్వ్ చేసే ఆన్సర్ని అడిగాడు కాబట్టి మనం కొంచెం సాల్వ్ చేయాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనము v1ని బయటికి తీసుకొని వస్తే v1² 2g బ్రాకెట్ 1 - v2/v1. సో అయితే మనం ఏం చేయాలంటే మనకి v = q/a కదా. సో ఈ v1 v2 బదులు q/a అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే q డిశ్చార్జ్ అనేది సేమ్ కాబట్టి క్యాన్సిలేషన్ అయిపోతుంది. క్యాన్సిలేషన్ అయ్యి ఏమొస్తుంది ఫైనల్గా v1² 2g బ్రాకెట్ ఆఫ్ 1 - a1/a2². అయితే ఇప్పుడు ఏరియా డబుల్ అయింది అన్నాడు కదా, ఏరియా ఏమన్నాడు ఇక్కడ డబుల్ అయింది అన్నాడు. సో a2 అనేది డబుల్ అయింది. సో మనం a2 బదులు 2a1 సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే, మరి ఇక్కడ ఇది ఇచ్చాడు కదా మనకి ఇనీషియల్ హెడ్ అనేది 2 అని ఇచ్చాడు, ఇనీషియల్ వెలాసిటీ 2 ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకు ఫైనల్గా 0.5 అని వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద హెడ్ ఆఫ్ వాటర్ సప్లై to a nozzle is 15 meter. The loss of head due to friction at maximum power transmission is. సో ఏమి ఇచ్చాడు, హెడ్ ఆఫ్ వాటర్ సప్లైడ్ 15 మీటర్ ఇచ్చాడు. అయితే ద లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ఫ్రిక్షన్ ఎప్పుడు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు లాస్ ఆఫ్ హెడ్ ఎంత 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 అవుతుందని అడిగాడు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము, పవర్ అనేది మ్యాక్సిమంగా సప్లై అవుతున్నప్పుడు లాస్ ఆఫ్ హెడ్ ఎంత, 1/3 ఆఫ్ ఇనీషియల్ హెడ్ సప్లైడ్. సో లాస్ ఆఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ఇనీషియల్గా ఎంత సప్లై చేస్తున్నాం 15. సో సాల్వ్ చేస్తే 5 మీటర్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 2 pipe systems are said to be equivalent in their length when. సో 2 pipe systemని ఈక్వివాలెంట్గా ఎప్పుడు అంటామని అడుగుతుండు. సో క్వశ్చన్లో ఏమంటుండు చూడండి, సిస్టమ్ ఆఫ్ పైప్స్ ఆర్ సెట్ టు బి ఈక్వివాలెంట్. సో సిస్టమ్ ఆఫ్ పైప్స్ని ఈక్వివాలెంట్ పైప్లో ఎలా కన్వర్ట్ చేయొచ్చు, ఆర్ దాన్ని ఎలా ఈక్వివాలెంట్ అంటాము అని అడుగుతుండు. సో ఈక్వివాలెంట్ పైప్కి కండిషన్ ఏంటంటే, ద పైప్ ఆఫ్ యూనిఫామ్ డయా హ్యావింగ్ లాస్ ఆఫ్ హెడ్ అండ్ డిశ్చార్జ్ ఈక్వల్ టు ద లాస్ ఆఫ్ హెడ్ అండ్ డిశ్చార్జ్ ఆఫ్ ద కంపౌండ్ పైప్. ఓకే, కంపౌండ్ పైప్ అంటే సిస్టమ్ ఆఫ్ పైప్స్. ఓకే, ఇక్కడ రీప్రజెంట్ చేశాము, సిస్టమ్ ఆఫ్ పైప్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ అయ్యి ఈ 2 రిజర్వాయర్స్ని కనెక్ట్ చేస్తున్నాయి. ఓకే, అప్పుడు ఎప్పుడు హెడ్ లాస్ అనేది ఈక్వివాలెంట్ పైప్లో మరియు ఈ కంపౌండ్ పైప్లో హెడ్ లాస్ డిశ్చార్జ్ రెండిట్లో సేమ్ ఉన్నప్పుడు దేర్ఫోర్ కంపౌండ్ పైప్ క్యాన్ బి రీప్లేస్డ్ బై ఈక్వివాలెంట్ పైప్ సిన్స్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ లాస్ ఆఫ్ హెడ్ అండ్ డిశ్చార్జ్. సో ఆప్షన్ సిని చూడండి, అదే చెప్తుంది, ద సేమ్ head loss is produced by the same discharge in both the systems. So option C is the correct answer. So next question, if H is the loss due to friction in a pipe, the loss in a strainer and bends may be taken as. So 0.01 H. So option A is the correct answer. So next question, Reynolds number is the ratio of. So Reynolds number is the ratio of inertia force to viscous force. So next question, if V is the mean velocity of flow, then the inlet loss of energy is. So inlet loss or entry loss in the pipe. So ఏంది మనకి is equal to 0.5 v²/2g. సో దీన్ని ఇలా రాసుకుంటే v²/4g. సో ఆప్షన్ C is the correct answer. So next question, when pipes are attached end to end, then. So pipes are attached end to end, then అడుగుతుండు. ఏంది, discharge is same in all the pipes. సో when pipes are attached end to end అంటే సిరీస్ కనెక్షన్ అవుతుంది. సిరీస్ కనెక్షన్ ఏంది, డిశ్చార్జ్ అనేది సేమ్ ఉంటుంది. అదే ప్యారలల్ కనెక్షన్లో హెడ్ లాస్ అనేది సేమ్ ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.